సంబంధించిన వార్త 8 మంది సజీవ సమాధి అయిపోయారు. అలా గాలి లేక, నీళ్లు లేక, తిండి లేక, తిప్పలు లేక, నిద్ర లేక, బతికి బయటకు వస్తామని ఆశలు లేక 8 మంది ఆ బురదలో చిక్కుకొని ఆ టీబీఎం కింద ఇరుక్కుపోయి చనిపోయారని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు మనం. నిన్న మంత్రి జూపల్లి అదే మాట అంటాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ కూడా అదే ప్రకటన చేస్తాడు. అంటే చూసుకున్నట్టయితే నిన్ననే కాదు, దాదాపు 3 రోజులు అయిపోతున్నట్టుంది ఆ లోపల చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు కూడా చనిపోయి. కాకపోతే అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ అధికారికంగా దాన్ని ప్రకటిస్తలేదు. ఎందుకంటే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, తీసుకొస్తాం, ప్రాణాలతో బయటికి సురక్షితంగా తీసుకొస్తామని చెప్పారు కదా. తీసుకురాలేకపోతే ప్రభుత్వ వైఫల్యం అంటారని ఇక్కడ దానికి సంబంధించిన ఏది కూడా ఆ వార్త బయటికి రానియలే. మరి ఇప్పుడుగా డీటెయిల్స్ చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన సంఘటన విషాదమైంది. వారం రోజులుగా టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు. 8 మంది కార్మికులు ప్రాణాలు పోయినట్టు భావిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షించారు. గల్లంతైన ఆచూకీ మరికొద్ది అంటే వాళ్ళ డెడ్ ఆచూకీ అంటే వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు, మంచిగానే బయటకు వస్తారని కాదు. ఇక వాళ్ళ డెడ్ బాడీలు ఒక్కొక్కటిగా ఇవాళ సాయంత్రం లోపు ఎవరైతే బురదలో చిక్కుకుపోయారో అంటే తీయడానికి కొంత అనువుగా ఉండి అక్కడ వరకు వెళ్ళిరు, వాళ్ళని గుర్తించరు. ఆల్రెడీ ఏడో ఉన్నారో వాళ్ళు గుర్తించరు, వాళ్ళ కనబడ్డాయి. వాళ్ళ మృతదేహాలు, వాళ్ళ డెడ్ బాడీలు, వాళ్ళ ఆనవాళ్ళు అవన్నీ కనబడ్డాయి. ఆందాకు పోయారు. నిన్నటి వరకు అయితే చీకటి అయిపోయింది. ఈరోజు సాయంత్రం లోపు ఆ బురద తొలగించి అందులోంచి డెడ్ బాడీలకు ఏం కాకుండా, ఛిద్రం కాకుండా, ఇప్పటికే దాదాపు కులిపోయిన స్థితిలోకి వెళ్ళిపోవచ్చు డెడ్ బాడీ. వాటిని ఏం కాకుండా భద్రంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీళ్ళు ఏంటంటే లోపల పోయినాక నలుగురు ఒక దగ్గర భయంతో విడివిడిగా పోకుండా ఒక దగ్గర నలుగురు ఒక దగ్గర మేము ఈడ ఉన్నాం అని చెప్పేసి ఆగిపోయినట్టున్నారు. మధ్యలో ఆ బురద వచ్చిందా, శిథిలాలు పడ్డాయా, మట్టి పిల్లలు పడ్డాయా, నీళ్ళు వచ్చి భయానికి ఇక్కడనే ఉందామని ఆగిపోయారు. కానీ నలుగురు ఒక దగ్గర ఆగిపోయినట్టున్నారు. 7 రోజులు ఆనే ఆ బురద కింద ఇంకో నలుగురేమో టీబీఎం టన్నెల్ కింద ఇరుక్కుపోయారు, మిగతా నలుగురేమో బురదలో ఇరుక్కుపోయారు. ఈ ఫస్ట్ బురదలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత టీబీఎం అది కట్ చేసి తొలగించి ఆ మిగతా 4 కూడా రేపు సాయంత్రం, రేపు మధ్యాహ్నం వరకు బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందని అయితే అధికారులు చెప్తున్నారు. 8 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించాం. 99% ఇదే అని నమ్మొచ్చు, కానీ 1% ఖచ్చితంగా చెప్పలేము. 99% నిజం చెప్పలేమనేది ఏముండదు. ఎందుకంటే ఇన్ని వారం 10 రోజులకి వెళ్ళి బురదల ఉండి చిక్కుకుపోయి శ్వాస లేక ప్రాణభయంతో వాళ్ళు ఎప్పుడో చనిపోయారని అనుకుంటున్నారు అందరు కూడా. టన్నెల్లో పెద్ద ఎత్తున మట్టి కూలిందని 58 మీటర్ల మేర మట్టి దిబ్బలు పేరుకుపోయాయని మంత్రి చెప్పారు. మట్టి దిబ్బల కింద 4 వ్యక్తుల ఆనవాళ్లు ఉన్నట్లు స్కానింగ్లో కనిపించాయన్నారు. మరో 4 సిబ్బంది టన్నెల్ బోరింగ్ మిషన్ కింద ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 12 విభాగాలు పనిచేస్తున్నాయి. పనులు వేగంగా జరగడానికి విమర్శలు చేస్తున్నారు. కానీ విమర్శలు చేస్తూ లోపలికి రారి, టన్నెల్ కింద లోపలికి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పేసి ఆయన మంత్రి జూపల్లి నిన్న మాట్లాడుతూ అన్నాడు. మరి ప్రతిపక్షమే మేము లోపలికి వస్తాం, మేము చూస్తామంటే అలానేం పంపించలేదు. నిన్న బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు కొంతమంది టన్నెల్ దగ్గర పోతే వాళ్ళని లోపల పంపించారు, బీఆర్ఎస్ పంపించలేదు. ఇప్పుడేమో లోపలికి వచ్చి చూస్తే బాగుంటుందని చెప్పేసి మంత్రి జూపల్లి అంటాడు.